మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాక తొలిసారిగా ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఇంతకాలం దేశంలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో బీజేపీ ఉన్న కమలం అగ్రనాయకత్వం ఇప్పుడు తెలంగాణపై గురిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 10వ తేదీన తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. పరేడ్ గ్రౌండ్ నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. జన ఆగ్రహ పేరుతో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జన్ ఆక్రోష్ సభ పోస్టర్ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు విడుదల చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జరుగుతున్న. నాగేంద్ర, మోదీ పర్యటన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు సభ పోస్టర్ 3 గంటలు విడుదల చేస్తామని చెప్తున్నారు. ఏంటి అసలు సభ అజెండా ఏంటి? ఎలా ఉండబోతోంది? థ్యాంక్ యూ సతీష్. ప్రధాని మోడీ భారీ బహిరంగ సభతో తెలంగాణ రాష్ట్రంలో గర్జించేందుకు తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 10వ తేదీన సికింద్రాబాద్ వేదికగా పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. వచ్చే నెల 10వ తేదీన తెలంగాణ పర్యటనకి ప్రధాని మోడీ వచ్చేటటువంటి సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కానీ అదేవిధంగా ప్రారంభోత్సవాలని ప్రధాని మోడీ నెక్స్ట్ మంత్ 10వ తేదీన చేయబోతున్నటువంటి పరిస్థితి. దీనికి ఈ మోడీ టూర్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంది. దానిలో భాగంగా వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్ని టార్గెట్ చేస్తూ కూడా మోడీ బహిరంగ సభను ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే భారీ బహిరంగ సభను పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తుంది. ఈ భారీ బహిరంగ సభకి జన ఆగ్రహ సభగా నామకరణం చేయడం జరిగింది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటలకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ పోస్టర్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి జన సమీకరణ అదేవిధంగా బహిరంగ సభలో ఏ విధమైనటువంటి ప్లాన్తో ముందుకు వెళ్ళాలన్న దానిపైన ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలందరితో కూడా రాష్ట్ర అధ్యక్షుడు సమావేశం సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులకి ప్రత్యేకంగా ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి 1500 మందిని జన సమీకరణ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులతో పాటు అదేవిధంగా మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ భారీ బహిరంగ సభకి పిలిపించే విధంగా హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా రాష్ట్ర అధ్యక్షుడు సమావేశం కాబోతున్నారు. ఎందుకంటే ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక రాజకీయ మలుపుగా బీజేపీ ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంది ప్రస్తుతం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఎప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. దానికి అనుగుణంగానే జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రం పైన స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ మోడీ టూర్ని చాలా సీరియస్గా బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీసుకుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.